హాయ్ గాయ్స్, ఈరోజు గోవాలో సెకండ్ రోజు. ఈరోజు మొత్తం నార్త్ గోవా కవర్ చేద్దామని స్టార్ట్ అయిపోయినా. మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోయినా. అరంబోల్ బీచ్ పోతున్నా ప్రస్తుతానికి. పంజం నుంచి 27-28 కిలోమీటర్స్ ఉంది. స్టార్ట్ అయిపోయినా ఆల్రెడీ. అరంబోల్ బీచ్, అంజునా బీచ్. అరంబోల్ బీచ్ వ్యూ మస్తు ఉంటుంది. వ్యూ అండ్ రష్యన్ బీచెస్ ఉన్నాయి కొన్ని అటు సైడు, బాగుంటాయి. అన్నీ చూపిస్తా. బీచెస్ అన్నీ కవర్ చేద్దాం ఈరోజు. నార్త్ గోవా మొత్తం కవర్ చేద్దాం ఆల్మోస్ట్. మంచి మంచి ప్లేసెస్ చూపిస్తా. లొకేషన్స్ మంచి మంచిగా ఉంటాయి. వీడియో ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో గోవా. లెట్స్ గో టు అరంబోల్ బీచ్. రష్యన్ బీచ్. గోవాలో వచ్చి బీర్లు తాగి మందు తాగి లివర్ ఖరాబ్ చేసుకోకండి. ఇప్పుడు జ్యూసులు తాగరు మంచిగా. నీ మనసుకు మాత్రమే తెలిసే ఫీలింగ్ కావాలంటే చదువుకో మనసుతో. ఇదే అరంబోల్ బీచ్. దిస్ ఈజ్ అరంబోల్ బీచ్. బాగుంది, మొత్తం రష్యన్సే ఉన్నారు. నాకు బీచ్లో కాదు, నాకు ఈత రాదు అసలు. బీచ్లో ఈత కూడా మొత్తమే రాదు అసలు. అరంబోల్ బీచ్, అరంబోల్ స్టార్టింగ్ నుంచి మొత్తం షాపింగే ఉంది. మొత్తం షాపింగే. బైక్ మీద వచ్చేటప్పుడు స్టార్టింగ్ నుంచి మొత్తం షాపింగ్సే. ఇది అరంబోల్ బీచ్. నేను రావాలనుకున్న స్పాట్ ఇది అనమాట. మస్తుంది, లొకేషన్ మస్తుంది. బీచ్లో వాటర్ కూడా మస్తు క్లియర్గా ఉన్నాయి, క్లియర్ ఉన్నాయి. లోపల ఏముందో కనిపిస్తుంది ఇక్కడ. ఈ రాక్స్ ఒక యూనిక్ స్ట్రక్చర్ ఉంది ఇక్కడ. అసలు మస్తు ఉంది లొకేషన్. బ్లాక్ రాక్స్, అలలు, ఎవ్వరు లేరు. వాళ్ళ దగ్గర గిటార్ తీసుకొని కొద్దిసేపు మాట్లాడినాము. కొద్దిసేపు మంచిగా అనిపించింది. ఆ వీడియోస్ ఫొటోస్ వాళ్ళతో పాటు తీసుకుందామంటే వాళ్ళకు నచ్చాయంట. అసలు ఫొటోస్ వీడియోస్ నచ్చాయంట. యూట్యూబర్ అంటే యూట్యూబర్ యూ అంటే పలకనికి ఇవ్వడానికి వస్తలేదు. అదేందో ఏమో నాకు అర్థం కాదు. కానీ గిటార్ అడుగుతే ఇచ్చారు. కొద్దిసేపు టైంపాస్ చేసిన అట్లా రాకున్నా సరే. మస్తు ఉంది, మంచిగా అనిపించింది. మంచిగా మాట్లాడారు. కెనడా గెస్ చేయడానికే దమ్ అయింది. వాళ్ళు గెస్ చేయమన్నారు. వేరే అభిప్రాయం అంటే గెస్ చేయమన్నారు కంట్రీ. కొద్దిసేపు కష్టపడి అరవింద్ బ్రో కన్వర్ట్ చేసిండు కెనడా. క్లూ ఇస్తే అది కూడా క్లూ ఇచ్చిన కొంచెం ఎంత మ్యాక్సిమం ఒక 10 to 15 minutes టైం పట్టింది. ఎంత క్లీన్ ఉంది బీచ్. స్వీట్ లేక్ ఇన్సైడ్. బాగుంది, శాంతంగా ఉంది. హెవీ క్రౌడ్ లేకుండా. ఇటు సైడ్ బీచ్లు బాగున్నాయి, హెవీ క్రౌడ్ లేకుండా. నేచర్ మంచిగా ఉంది. ఎంత మంచిగా ఉంది చూడు నేచర్. ఆ లేక్ ఇంకా కొండ గ్రీనరీ. తెలుగు వాళ్ళే అంట వాళ్ళు. తెలుగు వాళ్ళే మస్తు ఎంజాయ్ చేస్తారు. నేను కూడా స్విమ్మింగ్ వస్తే మంచిగా స్విమ్ చేస్తుండే. గోవా ఇంకొక సైడ్ అవ్వ. అసలు ఇది ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది అసలు. మస్తుంది వైబు. ఏదో ఫారెన్ కంట్రీకి వచ్చినట్టు ఉంది. అందరు రష్యన్సే ఉన్నారు. ఈ క్రౌడ్ లేరు. చూడు ఎంత ప్రశాంతంగా ఉంది.
ఎంతసేపు ఉన్నా ఉండాలనిపిస్తుంది బీచ్లో. నాకు ఎంత ప్రశాంతంగా ఉంది అసలు. బాగుంది, వైబ్ బాగుంది, వైబ్ ఎంజాయ్ చేయాలన్నమాట. ఇట్లా అటు సైడ్ సిటీలో, అటు సైడ్ బీచ్లల్లో ఫుల్ క్రౌడు. నిన్న తిరిగినా కదా, ఫుల్ క్రౌడు, ఓవర్ రేట్స్ అన్నీ, అనవసరంగా మందులు ఎక్కువ అమ్ముతారు, మళ్ళీ ఫుల్ క్రౌడ్ ఉంటారు. ఏదంతా గిచ్చి గిచ్చి అనిపించింది అబ్బా. ఏదో నార్మల్గా ఇటు సైడ్ చూడు ఎంత మంచిగా ఉన్నాయి బీచ్లు అసలు. స్వీట్ లేక్ ఇది, అస్సలు మర్చిపోకండి. స్వీట్ లేక్ దగ్గర బీచ్ తోపు ఉంది. వస్తే మాత్రం అరంబల్ నుంచి కొంచెం వాక్ చేసుకుంటూ వచ్చేస్తాము. మస్తు ఉంటుంది, అస్సలు మిస్ కాకండి వస్తే మాత్రం. సో అది గాయ్స్ అరంబోల్ బీచ్, స్వీట్ లేకు. ఓకే, చాలాసేపు టైం స్పెండ్ చేసినాడా వీడియోస్ తీసుకుంటా. అట్లా ఒక బీర్ తెచ్చుకొని, బీరు కొనేటప్పుడు ఎప్పుడైనా సరే బీచ్లలో అట్లాంటి షాపులలో కొనకండి. మ్యాక్సిమము ఎట్లున్నాయి రేట్లు అంటే 200, 250 అన్నాడు. కొంచెం దూరంలో అయినా సరే వాక్ చేసుకొని వచ్చి షాప్లో కొంటే, వైన్స్లో కొంటే 90 రూపీస్, 80 రూపీసే ఉన్నాయి మినీ బీర్లు. ఎంఆర్పీ కంటే ఒక 10 రూపీస్ ఎక్కువ ఉంటే పర్లేదు, కానీ మరీ డబల్ త్రిబుల్ అమ్ముతున్నారు. అట్లా కొనాలంటే మనం గోవాలోకి వచ్చి డబల్ రేట్లో మందు కొంటున్నాం అంటే అసలు ఇజ్జత్ అవుతుంది నాకు. అందుకనే అసలు త్యాగాలు అయితే వేయలేను. నార్మల్గా బయటకు వచ్చి ఒక వైన్ షాప్లో 90 రూపీస్ మినీ బీర్ తీసుకొని మంచిగా చిల్ అయినాం. ఇప్పటిదాకా కూర్చున్నాం, టైం 5 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు అంజనా బీచ్లో సన్సెట్ మస్తు ఉంటుందంట. అంజనా బీచ్లో సన్సెట్ చూసుకొని నెక్స్ట్ ప్లాన్ ఏందో నెక్స్ట్ చెప్తా. ఇంకా చలో లెట్స్ గో టు అంజనా బీచ్. ఇది అంజనా బీచ్. ఒక ఆడ నుంచి 12 కిలోమీటర్స్ అనుకున్నా, కానీ 21 కిలోమీటర్స్ ఉండే. ఆడ నుంచి అంత స్పీడ్ కొట్టుకొని వచ్చినా కూడా సన్సెట్ దొరకలే. సన్సెట్ అయిపోయింది ఆల్రెడీ. వాటర్ స్పోర్ట్స్ అక్కడ చేయాలి. నేను వాటర్ స్పోర్ట్స్ రేపన్నా ఎల్లుండన్నా చేస్తా. వాటర్ స్పోర్ట్స్ రూమ్కి వచ్చేసిన. ఇంకా ఓకే, అరంబోల్ బీచ్ వర్త్ అనిపించింది. స్వీట్ లేక్, అరంబోల్ బీచ్ వర్త్ అనిపించింది. అంత దూరం వెళ్ళినందుకు మంచిగా అనిపించింది. లొకేషన్, బీచ్ వైబ్ వేరే ఉండే, మస్తు ఉండే, మంచిగా అనిపించింది. అక్కడ నుంచి అంజనా బీచ్లో సన్సెట్ మిస్ అయిపోయినా, ఇక దొరకలేదు. ఆడనే అయింది అరంబోల్ బీచ్లో ఉన్నా కూడా సన్సెట్ మంచిగానే ఉండే, మంచిగా ఎంజాయ్ చేస్తుండే. ఆడ ఈడ ఇంకా మంచిగా ఉంటుంది అంటే వచ్చినాము, వేస్ట్ అయిపోయింది మొత్తం. ఇంకా టైం వేస్ట్ అయిపోయింది. ప్రస్తుతానికైతే రూమ్లోకి పోయి ఫ్రెష్ అయిపోయి, నాకు తోడ్పాటు ఒక బ్రో వచ్చిండు కదా, అరవింద్, వాళ్ళ ఒక అన్న ఇక్కడ పంజిమ్ గ్రాండ్ హయాట్లో 5 స్టార్ హోటల్లో హెడ్ చెఫ్ అంట. అన్న రమ్మన్నాడు. గ్రాండ్ హయాట్కి వెళ్తున్నా, 5 స్టార్ హోటల్కి వెళ్తున్నా. ఆ వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా. ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.